ఉన్నారు అందరూ. ఏమంటే సున్నుండలు ఎవరికి ఇష్టం ఉండవండి. సున్నుండలు అంటే అలా నోట్లో పెడితే కడిగిపోయి సున్నుండలు చేసుకుందామా. ఫస్ట్ మినపప్పు వేస్తున్నానండి దోరగా. మీరు ఏమేమి చేశారు సంక్రాంతికి? మేమైతే చాలా రకాలు చేసామండి ఈ సంవత్సరం అయితే. ఇప్పుడు ఒక చిన్న కప్పు పల్లీలు కూడా వేస్తున్నానండి. ఇవి బాగా వేయించేసుకుని పైన పొట్టు అంతా తీసేద్దాం. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుని చల్లారాక దీని చక్క పొట్టు అంతా ఒలిచేద్దామండి. ఇప్పుడు కొంచెం బియ్యం అండి, మనకు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది. సున్నుండ అనేది బాగుంటుంది తినేటప్పుడు, అందుకే ఎక్కువ వేయలేదు, బియ్యం కొంచెం వేసాను అనమాట నేను. టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా ఇలా దోరగా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది టేస్టు. మినప్పప్పు వేయించేసి మిక్సీకి వేసాను. ఇప్పుడు పంచదార కూడా వేసాను, ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. ఇదిగోండి పల్లీల పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అంతా కలుపుకొని చక్క నెయ్యి వేసి కలుపుకుందాం. చక్క అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తర్వాత నెయ్యి వేసి ఉండలు చేసుకుందామండి. ఇట్లా చూసుకుంటూ ఉండకు వచ్చేటట్టుగా పోసుకోవాలండి నెయ్యి. ఇదిగోండి ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకుందాం. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చక్కగా లడ్డు వచ్చేటట్టుగా నెయ్యి వేసుకోవాలి. చక్క మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చుట్టుకుంటే చాలా బాగుంటాయి. ఏమంటే బెల్లం హెల్దీ కదండి. సున్నుండలు అంటే పొట్టు మినపప్పు బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మా ఇంట్లో బెల్లమే తినరండి, పంచదారే ఎక్కువ ఇష్టపడతారు. చక్క బెల్లం మంచిదండి తింటే కనుక ఇష్టంగా. అయినా ఏమి ఎంతో బాగుంటాయండి ఇవి కూడా. కాకపోతే దగ్గు జలుబు కొంచెం లైట్గా తీసుకోవాలి, చక్కెర కాబట్టి అంత ఎక్కువగా. ఇదిగోనండి సున్నుండలు చుట్టేసాను, చక్కగా భలే వచ్చాయి. నోట్లో పెడితే కరిగిపోతున్నాయండి. బెల్లం టేస్ట్ బెల్లందే, పంచదార టేస్ట్ పంచదారే కదా, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు సంక్రాంతికి? మేము అన్నిటితో పాటు లాస్ట్ సున్నుండలతో ముగించామండి. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి.